హాయ్ ఫ్రెండ్స్, అవార్యో ఈరోజు మనం ఈ వీడియోలో కందూరు గ్రామంలో ఉన్న గుండ్రటి రాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కందూరు గ్రామానికి సంబంధించిన చారిత్రక ఆధారాలని నేను అన్వేషించడానికి కందూరుకి వెళ్ళినప్పుడు నాకు కందూరు రామలింగేశ్వర స్వామి గుట్టకి వెనక సైడ్ ఉన్న చెరువు కట్ట దాటిన తర్వాత నేను శివలింగాన్ని మరియు నంది విగ్రహాన్ని చూడడానికి చెరువు అలుగు దగ్గరికి వెళ్ళే సమయంలో నాకు అక్కడక్కడ ఈ గుండ్రటి రాళ్ళు కనపడ్డాయి. అయితే నేను ముందుగా శివలింగాన్ని నందిని చూడాలన్న ఆతృతతో పెద్దగా పట్టించుకోకుండా నేను క్రమంగా ముందుకెళ్తూ వీడియో షూట్ చేసుకుని రిటర్న్ రావడం జరిగింది. అయితే నేను రిటర్న్ వచ్చే సమయంలో నాకు ఆ గుండ్రటి రాళ్ళు కొంచెం డిఫరెంట్గా కనిపించినాయి. అయితే వాటిని నేను అదే పనిగా పునఃపరిశీలిస్తే కనుక నాకు కొన్ని విషయాలు అర్థమైంది. అవేంటివంటే కందూరికి సంబంధించి ఈ కందూరులో ఉన్న ఆలయాలు, విగ్రహాలు, కట్టడాలే కాకుండా కందూరి రాళ్ళకి కూడా చేరుతుందన్న విషయం నాకు అర్థమైంది. అది ఏ విధంగానో నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము శాస్త్రీయంగా అసలు ఈ రాళ్ళు ఇక్కడికి ఏ విధంగా వచ్చినాయి అన్న కోణంలో ప్రశ్నించుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన మధ్యలో కొన్ని సమాధానాలు మెదులుతాయి. ఆ సమాధానాలని పునఃపరిశీలిస్తూ అక్కడ కూడా మనకు వచ్చే సందేహాలని మనం క్రమంగా ప్రశ్నించుకుంటూ వెళ్తే కనుక మనకి ఈ రాళ్ళకున్న చరిత్ర మనకు అర్థమవుతుంది. ముందుగా మనము ఇక్కడున్న ఈ రాళ్ళ గురించి మనం ప్రశ్నించుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఈ రాళ్ళు ఇక్కడికి ఏ విధంగా వచ్చాయి అన్న ప్రశ్న మనం ప్రశ్నించుకుంటే కనుక మనకు రెండు సమాధానాలు దొరుకుతాయి. అందులో మొట్టమొదటి సమాధానం సహజ సిద్ధంగా ఏర్పడి ఉండొచ్చు. రెండవ సమాధానం కందూరులో రామలింగేశ్వర స్వామి గుట్ట ఉంది కాబట్టి ఆ గుట్ట మీద అనేకమైన రాళ్ళు ఉన్నాయి కాబట్టి కాలక్రమేణా ఆ రాళ్ళు కిందికి దొరలొచ్చాయి అన్న సమాధానం మనకు వస్తాయి. ఈ రెండు కూడా మనము ఆలోచిస్తే సరైన సమాధానాలే. అయితే ఇక్కడ కందూరు ప్రాంతంలో ఉన్న ఈ గుండ్రటి రాళ్ళని మనం పునఃపరిశీలిస్తే కనుక మనకి అక్కడక్కడ ఒక గుండ్రటి రాయి మీద ఇంకొక రాయి పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఆ విధంగా కొన్ని ప్లేస్లో 2 రాళ్ళు ఉన్నాయి, కొన్ని ప్లేస్లో 3 రాళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఓ సందేహం ఏంటంటే సహజ సిద్ధంగా భూమి నుండి ఈ శిల వచ్చిందనుకుంటే కనుక ఒక రాయి తర్వాత ఇంకో రాయి రాదు, పరిపూర్ణంగా ఒకటే రాయి వస్తుంది. ఈ విధంగా 2 లేదా 3 రాళ్ళు ఎందుకు వచ్చినట్టు? కాబట్టి ఇక్కడ ఇది సహజ సిద్ధంగా ఏర్పడలేదు అన్న విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కొండపై నుంచి జాయి రావడానికి ఒక రాయి మీద ఒక రాయి ఉండి కొండపై నుంచి జాయి రావడం అనేది సంభవం కాదు. ఎందుకంటే కొండపై నుంచి ఒక రాయి మీద ఇంకో రాయి కిందికి జారే సందర్భంలో ఖచ్చితంగా ఒక రాయి మీద ఉన్న ఇంకో రాయి ఖచ్చితంగా కింద పడడానికి స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది. మనము ప్రస్తుతం ఉన్న కాలానికి ఒక 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక కొత్త రాతి యుగంలో మనుషులు గుంపులుగా జీవిస్తూ సంచార జీవనం గడిపేవాళ్ళు. వారిని మనం ఆదిమ తెగలనే వాళ్ళం. ఆదిమ తెగలకి ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉండేది. అదేంటంటే పునర్జన్మ. ఈ పునర్జన్మ అన్న విశ్వాసం ఆదిమ తెగల్లో ఉండడం వల్ల ఆదిమ తెగలోని మానవులు వారి బంధువులు లేదా పూర్వీకులు మరణించిన తర్వాత వారిని భూమిలో పూడ్చిపెట్టి వారికి ఇష్టమైన వస్తువుల్ని, వారికి అనుకూలమైన వస్తువుల్ని, వాళ్ళు వాడుకునే వస్తువుల్ని కూడా ఆ భూమిలో పాతి పెట్టేవారు. దాని తర్వాత ఆ శరీర భాగాన్ని వేరే జంతువులు ముట్టుకోకూడదు అన్న భావనతో వాటిపైన రాళ్ళని ఉంచి చిన్నపాటి నిర్మాణాలు చేపట్టేవాళ్ళు. ఈ నిర్మాణాలు మనకి 2 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి డాల్మెన్, రెండవది శిస్తు. డాల్మెన్ అంటే పొడవాటి రాళ్ళను తీసుకొని గదిలాగా నిర్మిస్తే గనక వాటిని మనం డాల్మెన్లు అంటాం. అలా కాకుండా మృతదేహాన్ని భూమిలో పెట్టి ఖననం చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని గుండ్రటి రాళ్లతో గనక కవర్ చేస్తే వాటిని మనము శిస్తు అంటాం. ఈ రెండింటినీ కలిపి మన చారిత్రకారులు పాండవ గుళ్ళు లేదా రాక్షస గుళ్ళు అనేవారు. డాల్మెన్లు, శిస్తు లాంటి ఆకారాలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బయటపడ్డాయి. అంటే ఇవి సుమారు 4000 సంవత్సరాల కిందటివి. ఈ విధంగానే ఈ కందూరు గుండ్రటి రాళ్ళకు కూడా ఈ కోవలోకి చెందినవని నేను కన్ఫర్మేషన్ చేసుకున్నా. కాకపోతే ఈ కందూరులో ఉన్న ఈ గుండ్రటి రాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఒక గుండ్రాయి మీద ఇంకో గుండ్రాయి లేదు. కానీ మన కందూరు ప్రాంతంలో ఒక గుండ్రాయి మీద ఇంకో గుండ్రాయి పెట్టి వాళ్ళు వారి యొక్క ప్రత్యేకతనైతే చాటుకుంటూ ఈ కందూరు రాళ్ళకి సంబంధించి దీనికి సంబంధించి ఏమైనా చేరుతుందా అని నేను మళ్ళీ నెట్లో సెర్చ్ చేస్తే
నాకు 3 సంవత్సరాల క్రితం ప్రచురితమైన ఒక ఆర్టికల్ నాకు కనిపించింది. ఆ ఆర్టికల్లో కూడా మనం అనుకున్న విషయం క్లారిటీగా మీకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందూరు ఒక రాజ్యమే కాదు, ఒక రాజ్యానికి రాజధానిగా ఉండడమే కాకుండా ఆ రాజ్యాలు ఏర్పడక ముందుకే సుమారు 2000 సంవత్సరాల క్రితం సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు ఇంకా ఉండడం అనేది మనము గర్వించదగ్గ విషయం. కాకపోతే ఈ ఆనవాళ్ళని మనం కాపాడుకుంటే మన చరిత్ర ఇంకా సుసంపన్నమవుతుందన్న విషయాన్ని మనం గుర్తెరిగి కందూరు యొక్క చరిత్ర మామూలు చరిత్ర కాదని మనకు ఈ యొక్క రాళ్ళ ద్వారా కూడా ప్రస్ఫుటమవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, మీరు చూపిస్తున్న రాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి కదా, అవి మనుషులు లేపడం ఏ విధంగా సాధ్యమని. అయితే నాకున్న అంచనా ప్రకారం 4000 సంవత్సరాల కిందట అప్పుడు వారికి ఉన్న సాంకేతికత వల్ల కావచ్చు, లేకపోతే అప్పుడున్న యంత్రాల వల్ల కావచ్చు, లేదా అప్పుడున్న జంతువుల వల్ల కావచ్చు, లేదా ఒక రాయికి సమాంతరంగా మట్టిని పేర్చి ఇంకో రాయిని డొల్లించుకెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. అంటే అప్పటి కాలంలో సాంకేతికత లేకపోయినా మనుషులు కూడా స్వయంగా ప్రయత్నిస్తే అది సాధ్యమే అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.